ఇక ప్రస్తుతం చిరంజీవి తన నివాసంలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జరిగితే ఆ తనిఖీలు సోదాలు జరిగితే ఇది చాలా సర్వసాధారణం. దానికి నాకు సంబంధం ఉందని పనిగట్టుకుని ఒక ఛానల్ ప్రత్యేకించి దుష్ప్రచారం లేని అసత్యపు ప్రచారం చేస్తూ ఈ రోజున ప్రజల్లో అపోహలు కలిగించేలాగా అనుమానాలు రేకెత్తించే విధంగా వాళ్ళు చేస్తున్న తీరుకి నేను సమాధానం చెప్పాలని ఈ రోజున మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. నిన్న తిరుపతిలో ఎన్నికల ప్రచారం సాగింది. అది అయ్యి 9 గంటలు అయిపోయింది. ఆ తర్వాత ఎప్పటి మాదిరిగా నేను వెంటనే చెన్నై నుంచి 12 గంటలకు చేరటం, ఆ తర్వాత మార్నింగ్ 4 గంటలకు లేచి 5 గంటలకి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళటం, ఎర్లీ మార్నింగ్ నేను ఇక్కడికి రావడం జరిగింది హైదరాబాద్కి. నాకు జరిగింది వాళ్ళకి రైడ్ జరుగుతుందని తెలుసు. దాని విషయానికి వస్తే మా వియ్యంకులకి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. నందగోపాల్ గారని వాళ్ళ మీద ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు, ఐటీ శాఖ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో దానికి ఎక్స్టెన్షన్ మా వియ్యంకుల ఇంటికి కూడా రావడం జరిగింది అన్నది నాకు తెలిసింది. అక్కడ మరి ఏం దొరికింది, ఏం చేశారు, ఏం పత్రాలు అనేది ఇంకా వాళ్ళ సోదాలో ఉన్నారు కాబట్టి బయటకు వచ్చి ఎంతవరకు వచ్చాయో ఏమిటి తెలియదు. మరి మాకు రాలేదు, పత్రికల వారికి మీకు వచ్చిందేమో, మీ యొక్క స్క్రాలింగ్ ద్వారా మాకు తెలిసి వచ్చింది. కాబట్టి దానికి ముఖ్యంగా చెప్తాను, అక్కడ జరిగినటువంటి సోదాలకి నాకు ఎలాంటి సంబంధం లేదని ఖచ్చితంగా నేను ఇక్కడ మీకు చెప్పాలి. దానికి సంబంధించి నాకు అన్ని రకాలుగాను నాకు సంబంధం ఉంది. అక్కడ దొరికిన నగదు నాదే. ఆయన అన్ని రకాలుగాను దానికి ముందస్తుగా ఎన్నికల కోసంగా నేను ఏర్పరచుకున్న సొమ్ము అని చెప్పి దానికోసం అని చెప్పేసి నేను అక్కడ ఆ డబ్బుని అక్కడ పెట్టడం జరిగిందని దుష్ప్రచారం చేయడం ఇది కేవలం కక్ష సాధింపు తప్ప మరొకటి కాదని నేను చెప్తున్నాను. వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి. అక్కడ శాఖలు, ఆ ఐటీ శాఖ తాడు జాగటం మామూలే. తర్వాత అక్కడ దొరికిందా సొమ్ము ఏవే చేశారు ఏమిటన్నది వాస్తవాలు నేను చెప్పక్కర్లేదు. మీడియాకి మీకు తెలుసు, ఐటీ వాళ్ళు ఖచ్చితంగా అన్ని బయట పెడతారు. ఆ రోజు అతి దగ్గరలో ఉంది. సో ఈ రోజు కప్పిపుచ్చుకుని వస్తే దాగేది కాదు. కాబట్టి మీలాగా ఎవరైతే నిన్న నేను వాళ్ళు చేసిన అక్రమాస్తులు, అక్రమార్జనల్ని వాళ్ళని తప్పుబడుతూ ఆ తప్పుని ప్రజలకు తెలియజేస్తూ సిబిఐ ఎంక్వైరీలు జరుగుతున్నటువంటి వాళ్ళ మీద వాళ్ళ వాస్తవాల్ని బయటికి వాళ్ళు చెబుతుంటే అవి ప్రజలకు తెలియజెప్పాలన్న ప్రయత్నంలో నేను చేసిన ప్రచారానికి ఇది కేవలం కక్ష సాధింపుగా ఆ ఛానల్ ప్రత్యేకించి వాళ్ళకున్నటువంటి ఆ ఛానల్ ద్వారా నా మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమం అనేది ఎవరు హర్షించేది కాదు. నేను తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాను. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అంటుండేవారు, బట్టకాల్చి మొహం మీద వేసుకుని తీసుకోండి అని చెప్పేసి. అలా దాన్ని అదే పద్ధతి, అది ప్రత్యర్థులు నా మీద ఆయన ఆ విధంగా మాట అంటే ఆ మాటని అదే సిద్ధాంతంగా తీసుకుని ఈ రోజున తన ఛానల్ ద్వారా బట్ట కాల్చి మా మొహమే వేస్తుంటే దాన్ని తీసుకొస్తున్న పరిస్థితిలో మమ్మల్ని పెట్టే ఇది ఈ రోజు. ఇది ఏ రకమైనటువంటి న్యాయం, ఏ రకమైన నైతిక బాధ్యత వహిస్తారు దీనికైనా? ఇది ఏ రకమైన నైతికత? జర్నలిజం ఈ ప్రజాస్వామ్యంలో అత్యంత గౌరవం ఇచ్చే ఈ యొక్క జర్నలిజానికి ఆయన చేస్తున్నటువంటి ఈ యొక్క అసత్యపు ప్రచారం ఎంతవరకు సబబు, ఎంతవరకు న్యాయం? వాళ్ళు అన్నారు, నేను మా పెద్దమ్మాయిని చూడటం కోసంగా నేను చెన్నై వెళ్ళాను. మా పెద్దమ్మాయి ఇక్కడ గత 10 రోజులుగా పెళ్లి నిమిత్తం అని చెప్పేసి మా అబ్బాయి పెళ్లి నిమిత్తం ఇక్కడ ఉంది, పర్చేసింగ్స్ కోసం వాటి కోసం. అది అబద్ధం. నేను ఢిల్లీ వెళ్ళానని పత్రికలు ఛానల్ ప్రకటించాను. పచ్చి అబద్ధం. నేను ఇక్కడ మీ ముందే ఉన్నాను. నేను ప్రణబ్ ముఖర్జీ దగ్గర వెళ్ళి అయ్యో జరిగిందని వాపోయాను, నన్ను ఎదురుగా చేయండి అని అడిగాను. ఎంత పచ్చి అబద్ధం అంటే అంత ఇంత కాదు. నేను ఇక్కడే మీ ముందే ఉన్నాను. ఇన్ని అబద్ధాలు సత్యాలుగా రాస్తున్నారంటే మిగతా వాళ్ళ పత్రికల ఛానల్లో ఏమొస్తాయి అన్నీ కూడా అంత అసత్యపు ప్రచారం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ రోజున వాళ్ళ సాక్షి ఖాతాలని మూసేశారని చెప్పేసి ఇది జర్నలిజానికి గొంతు నొక్కేయటం, వాళ్ళ కళాన్ని చిదిమేయటం, పాళీని లేకుండా చేయటం అనేది ఏదో రకరకాలుగా అంటున్నారే. దానికి సంబంధించి చాలా మంది జర్నలిస్టు సోదరులు కొన్ని అసోసియేషన్స్ వారికి మద్దతు పలుకుతున్నారు. నేను కూడా
ఎంతో కన్సర్న్ తోటి నిన్న మధ్యాహ్నం లంచ్ టైంలో సీఎం గారితో కూర్చుని, ఏమండి ఆ సాక్షి ఛానల్కి ఏదైనా ఇబ్బంది అయినా అందులో ఉండే జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టులు, ఆ సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఆ ముందస్తుగా మీరు సెక్యూరిటీ, ఆ భద్రతా భావం మీరు కలగచేయాలి. ఇది బాధ్యతగా ఎంతో కన్సర్న్ గా మాట్లాడిన కొద్ది రోజులు, కొద్ది గంటల్లోనే వెంటనే ఈ అసత్య ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళ జర్నలిజానికి ఎవరైతే వాళ్ళ సపోర్ట్ నిలబడ్డారో అలాంటి జర్నలిస్ట్ అసోసియేషన్ సోదరులు, పెద్దలు నేను క్వశ్చన్ చేస్తాను. ఇది ఎంతవరకు సబబు, ఎంతవరకు మీరు హర్షిస్తారు, ఇది ఎంతవరకు మీరు ఈ జర్నలిజంలో ఇది కరెక్ట్ అంటారు? ఒక పత్రికా స్వాతంత్రం, స్వేచ్ఛ అనేది ఎంత ముఖ్యమో ఆ ఒక వ్యక్తిగత స్వేచ్ఛ కూడా అంతే ముఖ్యం. ఒక క్యారెక్టర్ కూడా మీరు అసాసిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు నిరాధారంగా, ఆధారం లేకుండా అసత్య ప్రచారంతో. ఇది కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది, అనుమానం అని కాకుండా వాళ్ళకి నిజాలు తెలిసిపోయినట్లు, వాళ్ళ దగ్గర ప్రూఫ్లు ఉన్నట్లు, సాక్ష్యాలు ఉన్నట్లుగా ఆ ఛానల్ ప్రత్యేకించి చేయడం అనేది మాత్రం ఇది చాలా దారుణం. ఇది పత్రికా విలువలకే, జర్నలిజానికే ఇది మాయన మచ్చగా నేను ఈరోజు చెప్తాను. ఏ రకంగా దీన్ని సమర్థించుకుంటారు కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి. సో ఇన్ని రకాల అబద్ధాలు ఇందులో ఉన్నాయి. నేను ప్రత్యేకించి ఏదైనా ఉంటే గనక నిజాలు రా, అందుకని మౌలానారు ఈ మాత్రం దానికి మీరు ఎందుకంటే వెళ్ళడం, ఇవన్నీ మన స్థాయిలో మా స్థాయిలో మేము ఖండిస్తాం తప్ప మీరు వెళ్ళొద్దని. నో, ఎందుకంటే నాకున్నటువంటి బలం, నాకున్న స్ట్రెంగ్త్, నా నిజాయితీ, తప్పు చేయకపోవడమే నాకున్న బలం అని నేను మరొకసారి చెప్తాను. ప్రజలు నాకు ఎంతో ఇచ్చారు, ఎంతో చేశారు, నాకు చేసే అగత్యం లేదు, ఈ రకంగా అక్రమంగా డబ్బు సంపాదించిన అగత్యం లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకున్నాం, లేదా ప్రస్తుతటువంటి ఈ యొక్క స్థాయిని నేను ఆధారం చేసుకున్నాం, నేను అక్రమంగా ఆశ సంపాదించిన దౌర్భాగ్యం నాకు లేదు, ఈ జన్మకి నాకు రాదు కూడాను, ఉండకూడదని కోరుకుంటున్నాను, ఉండదు. అలాంటి సిద్ధాంతం, అలాంటి ఆశయాలు, అలాంటి వ్యవహారంతో మీరు ముందుకెళ్తున్నారు. మీరు ఆలోచించుకోవాలి, ఇది ఎంతవరకు సబబు, ఎంతవరకు మీరు తప్పు చేయలేదని వచ్చి చెప్పానండి. ఒక్కసారి మీరు చెప్పారా? మన పత్రికా సోదరులు పిలిపించి నా మీద దారుణంగా మాట్లాడతారు, నేను చేయలేదని చెప్పారా మీరు? కాబట్టి అక్కడే తెలుస్తుంది మీ చిత్తశుద్ధి ఏంటో, మీ యొక్క నీతి నిజాయితీలు ఏమిటో. కాబట్టి నా మీద ఈ రకమైన అసత్య ప్రచారంతో దాడులు ఇచ్చేది రాజకీయంగా అంటారా? కమాన్, ఎదుర్కొన్నారండి. నేను సరే మీరేమైనా మాట్లాడండి, నేను మాట్లాడతాను, నిజాలు నిగ్గు తేలుతాయి. ప్రజలు ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ఇచ్చేది న్యాయమూర్తులు, ప్రజలే, వాళ్ళు ఇస్తారు మనకి. కాబట్టి ఇలాంటి వ్యవహారం, ఈ రకమైన అసత్య ప్రచారం చేసి వ్యక్తిగత క్యారెక్టర్ని అసాసిన్ చేయడానికి, అబద్ధాలు చెప్పి అసాసిన్ చేయడానికి మాత్రం ఎప్పుడూ సాహసించదు. ముఖ్యంగా నా విషయంలో మాత్రం నాకు ప్రజల అభిమానం ఉంది, దానికి తోడు నా నీతి నిజాయితీలు నాకు ఉన్నాయి, ఇవే నా బలం. కాబట్టి చాలా సంతోషం. అదే స్థాయిలో కూర్చొని విషయాలు వివరించలేకపోవడానికి ఆయన భయపడుతున్నారు. నేనే కదండి, చాలా చిన్న పిల్లవాళ్ళు అడిగేస్తారే, అవును ఇంతమంది నువ్వు తప్పు చేస్తావు తప్పు అన్నట్టుంటే, కాదు నేను తప్పు చేయలేదు, నేను నిజాయితీ పరుణ్ణి, నేను అక్రమంగా సంపాదించలేదు, ఏ అధికారం కానీ, మా నాన్నగారి అధికారం కానీ, ఆ రోజుల్లో అధికారం అడ్డు పెట్టుకుని నేనేం సంపాదించలేదు, ఎక్కడ నేను మనీ లాండరింగ్ చేయలేదు, ఎక్కడ నాకు అడ్డగోలుగా డబ్బు రాలేదు అని ఒక్క ప్రెస్ స్టేట్మెంట్ ఎక్కడ ఇవ్వలేదు. కాబట్టి ఎస్, ధైర్యం సరిపోవట్లేదు అనుకుంటాను నేను. ఆంధ్రప్రదేశ్ పత్రికలను తెలుగుదేశం కరపత్రిక అని విమర్శించారు, ఈరోజు సాక్షి విమర్శించారు. మీకు వ్యతిరేకంగా వార్త వచ్చినప్పుడల్లా ఆ పత్రికని ఏదో ఒక రకంగా ఏదో ఒక కారణం పెట్టి ఇలా విమర్శించడం సరైనదని భావిస్తున్నారు. ఎన్నోసార్లు ఎన్నో వస్తుంటాయి, కానీ అసత్యంగా చేస్తున్నప్పుడు, నేను మాట్లాడినప్పుడు మీరు గమనించండి, ఈనాడు లాంటి పత్రిక ఎక్కడైనా సరే ఎర్ర్ ఈజ్ హ్యూమన్ బీయింగ్, ఎర్ర్ ఈజ్ హ్యూమన్ అంటారు, వాళ్ళు కూడా తప్పిదం చేయొచ్చు. ఆ తప్పిదాన్ని నేను ఇలా తప్పు జరిగింది చెప్పినప్పుడు, అంత పెద్ద పత్రిక, ఒక సామ్రాజ్యం ఉన్నట్టు పత్రిక నాకు సమాధానంగా చిరంజీవి నువ్వు తప్పు అని వాళ్ళు ఏమన్నా అనగలిగారా? వాళ్ళు ఎస్, అంతర్గతంగా ఎక్కడో తప్పు జరిగింది కాబట్టి మనం చేసింది, వాళ్ళ యొక్క సైలెన్స్ లోనే వాళ్ళు చేశారు. అదే రకంగా ఆంధ్రజ్యోతి కూడాను, ఏదో మా వాళ్ళు తొందరపాటు ఏదో జరిగింది, ఇలా జరుగుతుంటాయి అని వాళ్ళు అన్నారు. బట్ మా సైడ్ నుంచి మా వాళ్ళు కూడా ఆవేశం తప్పు చేశారు, మీరు అనిగా భావించొద్దు అని నేను కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగా అయిపోయింది. సో కాబట్టి వాళ్ళు నేనే కనుక తప్పు చేస్తుంటే ఎవరైనా ఊరుకుంటారా? ఇంత పవర్ఫుల్ మీడియా వాళ్ళ చేతిలో ఉంటే ఒక వ్యక్తిని ఏదైనా చీల్చి చెండాట పెద్ద కష్టం మీడియాకి కాదే. కాబట్టి వాళ్ళ సైడ్ కూడా జరుగుతుంది. తప్పిదం అనేది మానవ సహజం. కాబట్టి ఆ తప్పులు జర్నలిస్టుల సైడ్ కూడాను ఓవర్ ఒక క్యూరియాసిటీ తోటో ఉత్సాహంతో ఒక్కోసారి వాళ్ళకి వచ్చేటువంటి దాన్ని పలు విధాలుగా వాళ్ళు రాసే దాంట్లో ఒక్కోసారి తప్పులు రాయొచ్చు, తప్పులు జరగచ్చు, అది కాదనలేదు.
కాబట్టి ఈ రోజున ఇప్పుడు నేను సాక్షి చేసింది తప్పుడు ప్రచారం అని నేను అనట్లేదు. కానీ మిగతా అన్ని చేసి మేము మిమ్మల్ని ఎర్రగా చూస్తున్నారు. సాక్షి చేస్తే మాత్రం అది ఒక కక్ష సాధింపుగా ఎలా చూస్తున్నారు? మీరు చాలా విడమరిచి చాలా చక్కగా చెప్పారు అన్ని క్రానలాజికల్ ఆర్డర్లో. కానీ ఆ రోజున మీరు గ్రహించింది, ఈ రోజున మేము జరిగింది క్యారెక్టర్ అసాసిన్ అని చెప్పడానికి ఒకదాని తర్వాత ఒకటి అన్ని పచ్చి అబద్ధాలు మీకే నేను చెప్పాను. నేను ఢిల్లీ వెళ్ళాను అన్నది వాళ్ళు ఎలా రాస్తారు? ఇది హ్యూమన్ ఎర్రర్ కాదు, ఇది కావాలని చేసిన తప్పిదంగా నేను భావిస్తున్నాను. కావాలని చేసిన కక్ష సాధింపని క్లియర్గా చెప్పాను. కాబట్టి మళ్ళీ నా చేత ఆ మాట పదే అనిపించద్దు. ఇది సత్యం, ఇది కాదనలేదు. మీకే తెలుసు కదండి, నేను చూశాను. నేను మామూలుగా స్క్రోలింగ్ జరుగుతుంది, ఐటీ జరిగింది. సో నాకు సంబంధించిన నా బిడ్డ అక్కడ ఇంటి కొడగా ఉంది కాబట్టి తను సంబంధం ఉంది కాబట్టి మీకు మీడియాలో అదొక వార్తగా బాగుంటుంది కాబట్టి రాసుకున్నారు. సరే, ఓకే, నిజమే కదా, జరిగింది కదా. కానీ నిజాలు తెలుస్తాయి, దానికి సమాధానం చెప్పక్కల, ప్రెస్ మీట్ పెట్టక్కల. కానీ పనిగట్టుకుని ఛానల్, సాక్షి ఛానల్ ఈ రోజు రాసిన కథనాలు చూస్తుంటే అది అంత అసత్యాలు, కేవలం వాళ్ళ కక్ష ఏ రకంగా వెళ్ళగక్కాలి, చిన్న అవకాశం దొరికింది, ఇది ఆపదించేద్దాం, తనకి ఇది సత్యం చేసేద్దాం, ప్రజలను నమ్మబలుగుదాం అన్న ప్రయత్నం చాలా స్ట్రాంగ్ గా చేశారు. కాబట్టి అంత స్ట్రాంగ్ గా నేను దీన్ని తిప్పుకోవాల్సిన బాధ్యత. కాబట్టి ఈ రోజు మీ ప్రెస్ మీట్ లో అవకాశాలు కూడా ఉన్నాయి. దాన్ని టెక్నికల్ గా నేను ఆలోచిస్తున్నాను. ఇది క్వశ్చన్ మార్క్ పెట్టో, భోగట్టానో, అనుమానాలను విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసినానో ఇలాంటి పదాలు లేకుండా ఖచ్చితంగా వాళ్ళు చూసినట్లుగా రాశారు మీరు చూస్తే. కాబట్టి నేను రేపొద్దున టెక్నీషియన్స్ తోటి దానికి సంబంధించినటువంటి ఒక లీగల్ అడ్వైస్ తీసుకుంటాను. అవసరమైతే ఖచ్చితంగా వాళ్ళ మీద నేను ఒక పరునష్ట దావా వేయడానికి కూడా వెనకంజ వేయను. అదే అన్నారు, అది ఏదంటాను. అబ్బో, అలా చాలా ఉన్నాయి. మీరు చూస్తే కనుక ఇంకొకసారి ఈ రోజున వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నా ప్రెస్ మీట్ ఒక పక్కన వేస్తారు, వాళ్ళు రాసిన కథనం ఒక పక్కన వేస్తారు, రెండు వేసుకోమనండి, ఇంకా బాగా అర్థమవుతుంది ప్రజలు. అన్ని అబద్ధాలని. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అప్పట్లో ఉన్న ఏ వ్యక్తి అయితే ఈ రోజున కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ బరిలో నిలబడ్డాడో ఆ వ్యక్తి మరి అప్పట్లో ఎవరెవరు ఉన్నారో వెనకాల తెలియదు. ఆ వ్యక్తి కూడాను నా మీద డబ్బు పంపిణీ చేస్తున్నాడు, చిరంజీవి హోటల్లో ఉన్నాడు, రైడ్ చేయమన్నాను. నేను అన్నాను, కమాన్ రా, రండి అని పోలీస్ ఆఫీసర్ని పిలిచారు. ఇదే రకంగా వచ్చి చూసి క్షమాపణ కోరి వెళ్ళారు. ఆ దెబ్బ వాళ్ళకి ఎంత ఎదురు దెబ్బ తగిలిందంటే చాలా చోట్ల దాని మూలంగా మేము చాలా దెబ్బతిన్నామని ఆనాడు కాంగ్రెస్ వర్గీయులు కూడా నాతో అన్నమాట ఈరోజు మీ ముందు చెప్తాను. రైట్, ఇలాగ చేయటం అనేది ఇప్పుడు గత 3 రోజులుగా మీ ముగ్గురు ముగ్గురు కలిసి ఒకే వాయిస్ వినిపిస్తున్నారు. దీంతో ఏమైనా భయపడుతున్నట్టు ఆ భయంతో ఇప్పుడు మేము వాయిస్ పెంచామని అక్కర్లేదండి. మేము ఎవరూ చెప్పక్కల, మీడియా చెప్పక్కల, సిబిఐ చేయక్కల. వాళ్ళు చేసిన తప్పులే వాళ్ళని వెంటాడితే అవే భయపెడతాయి. దట్స్ ఇట్. తప్పు చేస్తున్నారు, తప్పించుకోలేడు. వారి నాన్నగారే అంటుండేవారు, చట్టం తన పని తాను చేసుకెళ్తుంది, చట్టం ఎవరి చుట్టం కాదు అని. ఎస్, అయితే టైం పడుతుంది, టైం. కుంభకోణంలో 10,000 కోట్ల అక్రమాలు జరిగాయి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధం ఆరోపించింది. అయితే సిబిఐ ఎంక్వైరీ జరిగి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత అందులో 100 కోట్లు కూడా తప్పు జరిగినట్టు ఛార్జ్ షీట్ లో జరిగింది. అంటే అప్పుడు మీ కథనం మీరు చెప్పింది తప్పు కాదు. కథనం అనే మాట మీరు అన్నారు చక్కగా. కథనం నోటుకు వచ్చింది మీకు, వచ్చి మళ్ళీ అన్నీ దాన్ని రాసేసారు. కథనం ఎక్కడి నుంచి వచ్చింది? మీడియా నుంచి వచ్చింది. మీడియాని అందించింది, మీడియా ఇచ్చింది. సో మీ మీడియాలో మీరు తప్పు రాస్తే, ఆ రోజు నేను మాట్లాడిన తప్పు మీ మీడియాలో కరెక్ట్ గా రాశారు. ఎందుకంటే అత్యధిక శాతం అందులో వెనకాల ఒక్క పత్రిక ఒకటి మాత్రమే రాస్తే కనుక ఏమో అనుమానించవచ్చు, మనం కక్ష సాధింపేమో అనుకోవచ్చు. అలా కాకుండా అందరూ ఒకే రకమైన వాయిస్ తోటి అందరు జర్నలిస్టులు అన్నారంటే అందరు జర్నలిస్టులు తప్పు చేయరు. కాబట్టి ఆ రోజులు అందరూ అన్న మాటని నేను అన్నాను. ఈ రోజు కూడాను వాళ్ళు చేసేటటువంటి వాటిల్లో కొన్ని వెసలబాట్లు, కొన్ని అడ్జస్ట్మెంట్లు, కొన్ని చేయబట్టి ఆఖరికి 64 చిల్లరకి కొలిక్కి వాళ్ళు దిగారే తప్ప, లేకపోతే అంత పెద్ద కుంభకోణం ఉందన్నది ఇంకా విలువ రావాలి, పూర్తి అవ్వలేదు, అది ఫైనల్ కాలేదు. కాబట్టి అవుతుంది అది. కాబట్టి నేను చెప్పింది తప్పేం అవ్వదు. ఆ రోజు మీడియా మీద నేను చెప్పిన తప్పైతే మీరు అందరూ తప్పు అవుతారు. లేదండి, ఇది చెన్నైలో మా వియ్యంకులు ఉన్నారు. వాళ్ళకి చాలా వ్యాపారాలు ఉన్నాయి. సో వాళ్ళు చెన్నై వాస్తవ్యులు చెన్నైలో ఉన్నారు. వాళ్ళ మీద జరిగినటువంటి ఒక ఐటీ రైడ్ అది చాలా సర్వసాధారణంగా జరిగిన దాంట్లో దానికి సంబంధించి వాళ్ళు మా వియ్యంకులు కూడా వియ్యంకులు కాబట్టి వాళ్ళ మీద జరిగిన దాంట్లో అమ్మాయి వాళ్ళ ఇంటి మీద మా వియ్యంకులు అంటే మా వియ్యంకులు మా అమ్మాయి ఒకే ఇంట్లో ఉన్నారు కాబట్టి అలాగే జరిగింది. బట్ మా అమ్మాయి అక్కడ ఉంది అన్నారు, అమ్మాయిని చూడడం కోసం వెళ్ళి అన్నారు. మా అమ్మాయి
అవును. అసలు దాడి జరిగింది మా వియ్యంకులైన వాళ్ళు ఉన్నారు, నందగోపాల్ గారని. ఆయనకి చాలా వ్యాపారాలు ఉన్నాయి. సో ఆయన మీద జరిగిన దాడి, దాని ఎక్స్టెన్షను అదే ఊళ్ళో ఉంటున్నటువంటి మా అమ్మాయి మామగారు, మా వియ్యంకులు వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళి తనిఖీలు చేశారు. ఆ తనిఖీలు చేసినప్పుడు ఏమున్నా ఏమిటన్నది ఇంకా రైడ్ జరుగుతుంది, ఇంకా అక్కడే ఉన్న ఏది బయటికి రాలేదు, ఫోన్ అందుబాటులో లేదు, ఎవరు మాట్లాడుకోలేదు, అక్కడ వెళ్ళే అవకాశం ఎవరికి లేదు వాళ్ళకి తప్ప. బట్ అందులో ఏ నిజాలు ఉన్నాయి, ఏమైనా సరే నిజాలు బయటకు వస్తాయి, దాగేది కాదంటున్నాను. ఏమైనా సరే చెప్పాగా, ముందు నాకు తెలిసిందని చెప్పాగా, ఏది నేనేది తెలియదు. నాకు ఈవినింగ్ వచ్చేసరికి అది జరిగిందని తెలిసింది. ఇస్తే యథాతథంగా నాకు ఆ ప్రోగ్రాం ప్రకారం అలాగే వస్తాను ఇప్పుడు. సో ఇందులో నేను ఎన్నింటికి వెళ్ళాను, ఎన్నింటికి బయలుదేరాను, ఎన్నింటికి వెళ్ళగలను, ఎన్నింటికి వెళ్ళిన తర్వాత ఎన్నింటికి వచ్చానది మీకు అందరికీ తెలుసు. సో మిడ్ నైట్ వెళ్ళి కలిసే అవకాశం ఎందుకు ఉంటుంది అక్కడ? ఆ ప్రయత్నం ఎవరు చేస్తారు? ఫూల్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా రైడ్ ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు అక్కడ ఆఫీసర్స్. ఆ టైంలో వెళ్ళి కలిసే అవకాశం ఉండదని ఉన్నవాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నం కోసం నేను అక్కడ వెళ్ళింది కాదు. నా యొక్క ప్రయాణం ఆ రకంగా డిజైన్ చేయబడింది కాబట్టి నేను నెక్స్ట్ ఇక్కడ రావాలి కాబట్టి వచ్చాను. కాబట్టి ఇది కావాలని పనిగట్టుకుని వ్యక్తిగతంగా నన్ను డిమోరలైజ్ చేయాలి, నా క్యారెక్టర్ అసాసిన్ చేయాలని చేస్తున్న చర్యగా నేను దీన్ని తీసుకున్నాను. అలా చూస్తున్నాను. ఇది ప్రజలు చూస్తున్నారు, వాళ్ళే సమాధానం చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు చూసాం చిరంజీవి మాట్లాడుతూ చెన్నైలో జరిగిన ఐటీ సోదాలకు తనకు ఏ విధమైన సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే పని కట్టుకుని కక్ష సాధింపు చర్యలో భాగంగానే పని కట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడుతున్నారు. ఇక బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.